నిహారిక కొణిదెల ప్రస్తుతం సింగిల్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. 3 ఏళ్ల పాటు తన మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ కాపురం చేసిన తర్వాత ఈ మెగా డాటర్ విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకుని ప్రస్తుతం లైఫ్ ని చిల్ గా గడుపుతోంది. అలా ఓవైపు ఫ్రీడమ్ లైఫ్ ని లీడ్ చేస్తూనే సినిమాలపై మరింత దృష్టి పెడుతోంది. అలాగే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ భామ తాజాగా ప్రేమ గురించి ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. దీంతో నిహారిక మళ్లీ ప్రేమలో పడిందా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా డాటర్ బ్రాండ్తో సినిమాల్లోకి వచ్చిన ఈ భామ అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయింది. నటిగా ఓకే అనిపించుకుంది, కానీ స్టార్ హీరోయిన్ సక్సెస్ కాలేకపోయింది. ఇక పర్సనల్ లైఫ్, మ్యారేజ్ విషయంలో మొదట్లోనే ఫెయిల్ అయ్యింది. 2020లో రాజస్థాన్ ఉదయ్పూర్ ప్యాలెస్లో గ్రాండ్ గా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న ఈమె ఎక్కువ కాలం కాపురం చేయలేకపోయింది. తాను చేసే పనులకు అత్తింటి వారు ఆంక్షలు పెట్టడం వల్లే నచ్చని నిహారిక భర్తతో విడిపోయిందని ఓ ప్రచారం కూడా వాదనలో ఉంది. ఏది ఏమైనా విడాకులు వచ్చాక నిహారిక ఫ్రీడమ్ లైఫ్ ని గడుపుతున్నట్టు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాటిని చూస్తే అర్థమవుతోందని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. టూర్స్ కి వెళ్లడాలు, అక్కడ గ్లామర్ ఫోటోషూట్ చేయటం, వాటికి కొటేషన్స్, క్యాప్షన్స్ జోడించటం చేస్తోంది. అలా తాజాగా ఓ కొటేషన్ ఫోటోను పోస్ట్ చేసింది. ఆల్ యూ నీడ్ ఈజ్ లవ్ అండ్ బీచ్, అంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ప్రేమే, అలాగే బీచ్ అని కూడా అర్థం వచ్చేలా ఇది పెట్టింది. ప్రస్తుతం ఇది నెట్టింట్లో బాగా చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆమెకు ఫ్రీడమ్ అండ్ హ్యాపీ లైఫ్ దొరికిందని, మళ్లీ ప్రేమలో పడిందా ఏంటి, నిహారిక ప్రేమను కోరుకుంటోంది అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పుడు ఆమె గోవా పర్యటనలో ఉంది. అక్కడి బీచ్ అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తోంది. పొట్టి గౌన్ డ్రెస్ వేసుకుని ఉయ్యాల ఊగుతూ కనిపించింది. వీటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను తన ఇన్స్టా స్టోరీలో పెడుతోంది. ఇకపోతే విడాకుల అనంతరం నిహారిక కెరీర్పై దృష్టి పెట్టిన సంగతి తెలిసింది. నటిగా, నిర్మాతగా రాణించాలనే పట్టుదలతో ఉంది. ఆ మధ్య డెడ్ పిక్సెల్ టైటిల్తో ఓ వెబ్ సిరీస్లో నటించింది. ప్రొడక్షన్ హౌస్ పేరిట ఆఫీస్ ఓపెన్ చేసి కొన్ని ప్రాజెక్ట్స్ ని ప్లాన్ చేస్తోంది. రీసెంట్ గా తమిళంలో ఓ సినిమాను కూడా ఓకే చేసింది. మద్రాస్ కారన్ పేరుతో కోలీవుడ్ లో ఓ చిత్రం తెరకెక్కనుంది. యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకునే ఈ చిత్రానికి వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహించనుండగా ఇందులో నిహారిక కొణిదెల నటిస్తోంది. ఇక ఈ సినిమాకు శ్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించే ఈ చిత్రం ప్రారంభ పూజా కార్యక్రమం ఇటీవలే చెన్నైలో జరిగింది. ఇక ఈ సినిమాతో మళ్లీ తన కెరియర్ గాడిలో పడనుందని అంటున్నారు నిహారిక ఫ్యాన్స్. చూడాలి మరి ఏమవుతుందో.